పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ఆరగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతాయి. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ప్రతినిత్యం గోవిందనామ స్మరణతో శ్రీవారి ఆలయం పులకరిస్తోంది. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు సతీష్ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. స్వామివారికి జరుగుతున్న పూజల గురించి వివరించారు. అలాగే రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రథ సప్తమి ప్రాశస్త్యం గురించి వివరించారు. శ్రీవేంకటాచలాధీశం శ్రియాద్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. జై శ్రీమన్నారాయణ. గుంటూరు శ్రీ రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీభూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ప్రతి నిత్యము కూడా నిత్యోత్సవము, వారోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవము, అయనోత్సవము, సంవత్సరోత్సవము అనేటువంటి ఉత్సవములన్నీ కూడా స్వామికి విశేషంగా నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులచే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ ప్రతి శనివారము కూడా భక్తులు విశేషంగా స్వామి సన్నిధికి విచ్చేసి స్వామికి విశేష అర్చనలు జరిపించుకుంటూ ఉన్నారు. ప్రతి మంగళవారము, ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము శ్రీవారికి, మంగళవారం ఆంజనేయ స్వామి వారికి, బుధవారము సుదర్శన పెరుమాళ్లకు, శుక్రవారము శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్కు నిత్యము చక్కగా పంచామృత అభిషేకముతో స్వామిని సేవిస్తూ ఉంటారు. అదేవిధంగా శనివారం నాడు విశేష పూజలు ఉంటాయి. రేపు మంగళవారము రథ సప్తమి పర్వదినం సందర్భంగా స్వామికి ఉదయం నుంచి విశేష అర్చనలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసింది. విశేషముగా ఈ మాఘమాసము మహావిష్ణువునకు చాలా ప్రీతిపాత్రమైనది. సూర్య భగవానుని యొక్క జన్మదినోత్సవము. ఆ సూర్య భగవానుడు త్రిమూర్తి స్వరూపముగా ప్రత్యక్ష దైవముగా మనకందరికీ కూడా రోజు కూడా దర్శనమిస్తూ ఉంటాడు. మనము ఆరోగ్యం కొరకు భాస్కరుణ్ణి పూజ చేయాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు. మాకు అనారోగ్యం ఏర్పడింది అంటే ఆ స్వామిని సూర్యనారాయణమూర్తిని విశేషముగా సూర్య నమస్కారముల ద్వారాను ఇత్యాది పద్ధతుల ద్వారా స్వామిని ఆరాధించాలి. సూర్యనారాయణుని సూర్య నమస్కారములు, తర్వాత అరుణ హవనముతో స్వామిని విశేషంగా ఆరాధన జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తులు విశేషంగా చేసుకుంటే ఈ మాఘమాసంలోనే